హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ ధనుష్ వ్లాగ్స్. సో మళ్ళీ 3 days తర్వాత మా మమ్మీని పికప్ చేసుకున్న వీడియో అయితే ఉంది అని అది ఎడిట్ చేసిన, మళ్ళీ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే మనకు అక్కడ సరైన నెట్వర్క్ లేకుండే. ఈరోజు ఇంకా ఇంట్లో ఖాళీ కూర్చున్నా, ఇక మనం చేసుకొని తినాలనిపించింది. మార్నింగ్ టిఫిన్ తిన్నా కానీ ఇప్పుడు మళ్ళీ లంచ్కి మమ్మీ వచ్చి ప్రిపేర్ చేయాలి. అప్పటిదాకా మనకు అవుతలేదు, టిఫిన్ తినే అసలు సరిపోలేదు దోశలు. ఇప్పుడు మళ్ళీ మనం ఏమైనా చేసుకోవాలనిపించినా అదైతే చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే నూడిల్స్ చేసుకుంటున్నా. సో చూపిస్తాను మీకు. కావాల్సిన నేనైతే ఆల్రెడీ కట్ చేసుకున్నా. క్యారెట్, ఆనియన్స్, చిల్లీ, క్యాప్సికము, ఇంకా కరివేపాకు, ఎగ్, ఇంకా నూడిల్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసిన. సో ఇప్పుడైతే కడాయి పెట్టిన, కింద స్టవ్ ఆన్ చేసిన. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోదాం. సో 1 2 కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటాం. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాం, అందుకంటే ఆల్రెడీ ఇందాకనే ఆన్ చేసిన వీడియో ఆన్ చేయక ముందుకు. జస్ట్ నూనె వేడెక్కినాక దీంట్లో మనం ఎగ్ వేద్దాము. దాని తర్వాత మీకు చూపిస్తే ఎగ్ వేసినాక ఒకసారి స్పూన్ పెట్టుదాం. లేదు ఇంకా కాలే, కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నా స్టవ్. సో కొంచెం నూనె బాగా వేడవాలి. ఇప్పుడు పెట్టి చూద్దాం. ఇప్పుడు అయింది. చలో ఒక్కొక్కటి అట్లా వేసిన ఆయిల్ అయితే అయింది. ఇప్పుడైతే మంచిగా పెట్టుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఎగ్ వేయండి. కొంచెం స్టవ్ తగ్గిద్దాము, ఎందుకంటే పొగ వస్తుంది. ఆమ్లెట్ అయితే మంచిగా అయింది, పెద్ద అయింది ప్యానం నిండా. ఇప్పుడు దీన్ని తిప్పుదాము. కొంచెం కుక్ అయినాక తిప్పినాక చూపిస్తాను అండి. ఆమ్లెట్ అయితే రివర్స్లో వేపేసిన. ఒకసారి నీట్గా తిప్పుకుందాం. ఆమ్లెట్ అయితే నీట్గా చిరిపేసిన. కొంచెం సైడ్కి కూడా తిని దీంట్లో మళ్ళీ ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేద్దాము, ఎందుకంటే మన వెజ్జెస్కి ఆయిల్ సరిపోదు. సో కొంచెం వేస్తున్న ఆయిల్. ఓకే, సో ఈ ఆయిల్ కొంచెం వేడెక్కినాక మొత్తం అన్నీ దాంట్లో వేసేసి ఒకటేసారి చూపిస్తూ ఉండండి. సో ఫస్ట్ ఏం వేద్దామంటే ఆనియన్స్ వేద్దాము. తర్వాత క్యాప్సికమ్ వేద్దాము. కొంచెం క్యారెట్ వేద్దాము. క్యారెట్ నీట్గా ఇట్లా చేసుకున్నాం. మీరు కూడా అట్లా వేసుకోవాలి, అంటే నూడిల్స్ కదా మనకి మంచిగా ఉంటుంది తినేటప్పుడు. సో క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అన్నీ వేసేసినాం. ఒకసారి కలుపుకుందాం. వేసేసినాక ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఉండే అది వేసేసినాం. సో కొంచెం ఘాటు పడుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాం. చలో స్మెల్ అయితే కొంచెం ఘాటు వస్తుంది, స్మెల్ కూడా మస్తు అవుతుంది. ఇంకా అవన్నీ కుక్ అవుతాయి. సో
ఈ గ్యాప్లో మనం ఆల్రెడీ దీంట్లో కొంచెం కూల్ వాటర్ అయితే పోసి పెట్టిన నూడిల్స్లో. ఇదంతా కూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచిగా అయింది ఇది కూడా. ఇవ్వండి, ఇవి దాంట్లో వేస్తా కొంచెం సేపు, కొంచెం కుక్ అయినాక. దీంట్లో ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, దీంట్లో నుంచి వేడి వస్తుంది కదా కింద నుంచి. ఇట్లా పెడుతుంటే హీట్ ఎక్కుతుంది మొబైల్. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెడదాం. చలో, ఇప్పుడు దీంట్లో అయితే మనం నూడిల్స్ అయితే వేద్దాం. ఒకసారి రాగానే నూడిల్స్ వేసినప్పుడు చూపిస్తాం. నూడిల్స్ అయితే వేసేసిన. ఇప్పుడు నీట్ అంటే పెద్ద ఉంటాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలాలు అయితే వేద్దాం. స్టవ్ అయితే కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెడుతున్నాం. దాంట్లో ఉన్న వెట్టని వెళ్ళిపోవడానికి, ఆ వాటర్ అయితే మిగిలిపోతాయి కదా దాంట్లో, అవి అయితే వెళ్ళిపోతాయి. మనం దీంట్లో సోయా సాస్ ఇంకా వెనిగర్ అయితే అస్సలు యూజ్ చేస్తలేదు, ఇంకా టేస్టింగ్ సాల్ట్ కూడా. దీంట్లో ఇప్పుడు అన్ని మసాలాలు అయితే వేద్దాం. సో చూపిస్తే ఏమేమి మసాలాలు. ఇంకైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాం. ఇంకా కారం అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాం, అంటే ఆల్రెడీ దాంట్లో కారం ఉంది కాబట్టి. తర్వాత ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి కూడా 1 స్పూను, కొంచెం టీ స్పూన్ ఇది. తర్వాత కొన్ని గరం మసాలా అవుతున్నాయి, ఇవి మమ్మీ హోమ్ మేడ్ ప్రిపరేషన్ ఇవి. సో ఒక చిన్న స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నా. ఇంకా ఇది ఇంకొక టైప్ ఆఫ్ మసాలా, ఇది కూడా కొంచెం. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలుపుదాం. ఒకసారి ఆగండి, కలిపి చూపిస్తాను. సో ఇది నీట్గా మసాలాలు అయితే వేసి కలిపేసిన, ఇంకా స్టవ్ కూడా ఆపేసిన. మీరు ఏం చేయండి అంటే, నేను చిన్న మిస్టేక్ చేసిన దీంట్లో. ఎప్పుడైతే నూడిల్స్ అయితే ఉడకబెట్టినానో దాన్ని తీసి ఆరబెట్టలేదు, అట్లనే వాటర్లో పెట్టేసిన కదా. అవి ఏమైందంటే దాంట్లో అట్లనే వాటర్ వచ్చి, ఆ వాటర్ కూడా దీంట్లోనే పడిపోయి మొత్తం కొంచెం ముద్ద ముద్ద అవుతుంది. మీరు ఏం చేస్తారంటే నూడిల్స్ ఉడకబెట్టినప్పుడు ఒక 10 to 20 minutes బయట అయితే పెట్టుకోండి. బయట పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో కొంచెం మంచిగా అవుతుంది. అతుక్కో, ఇంకా ఆయిల్ కూడా వేయండి దాంట్లో. ఆయిల్ వేసి మిక్స్ చేసి బయట పెట్టిన అతుక్కోదు.